హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎంబీ క్లాసెస్ 8th క్లాస్ సోషల్. మన గతాలకు సంబంధించి ఈ ఫస్ట్ లెసన్ ఎలా, ఎప్పుడు, ఎక్కడ. ఇది క్వశ్చన్ ఎలా రైస్ చేశారు? హిస్టరీ, చరిత్ర అనేది ఎక్కడ, ఎలా, ఎప్పుడు ఉద్భవించిందనే తెలుసుకుందాం. చూడండి, ఫస్ట్ తేదీలకు ఎంత ప్రాధాన్యత ఉంది అన్నది క్వశ్చన్ రైస్ చేయడం జరిగింది. చరిత్రకారులు తేదీలకు ఎంతో ప్రాముఖ్యతనిచ్చి ఒక కాలం ఉండేది. అదే చరిత్ర అంటేనే తేదీలు అనే భావన మనలో ఏర్పడింది అనమాట. ఈ భావన సరైందా కాదా అన్న తెలుసుకోవడానికి మనం చరిత్ర అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే, చరిత్ర కొంతకాల వ్యవధిలో జరిగే మార్పుల గురించి తెలియజేసేది చరిత్ర. కొంతకాల వ్యవధిలో జరిగే మార్పుల గురించి తెలియజేసేది చరిత్ర. గతంలో పరిస్థితులు ఎలా ఉండేవి, ప్రస్తుతం ఎలా మార్పు చెందాయి అనేది తెలుసుకోవడానికి మనకు చరిత్ర అనేది ఉపయోగపడుతుంది. గతాన్ని వర్ధమానంతో పోల్చేటప్పుడు కాలం గురించి చెప్పవలసి వస్తుంది. సో అప్పుడు మనం ఏం చెప్తాం? ముందు తర్వాత అని చెప్పడం జరుగుతుంది. అంటే ఏదైనా ఒక సంఘటన ముందు అంశాలు, తర్వాత అంశాలు, లేకపోతే క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం బెస్ట్ ఎగ్జాంపుల్. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకము, ఇలా అన్నమాట. ఈ విధంగా మనము చరిత్రని తెలియజేయడం జరుగుతుంది. ఓకే, మనకి ఇక్కడ ఒక మంచి చిత్రం ఇవ్వడం జరిగింది. ఈ చిత్రాన్ని చూస్తుంటే ఈ చిత్రం యొక్క అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. ఆ అభిప్రాయం మనకి ఇవ్వడం జరిగింది. బ్రాహ్మణులు బ్రిటానియాకు శాస్త్రాలు ఇస్తున్నట్టు చిత్రీకరించడం జరిగింది. బ్రాహ్మణులు బ్రిటానియాకు శాస్త్రాలు ఇస్తున్నట్టు ఈ యొక్క చిత్రాన్ని చిత్రీకరించడం జరిగింది. ఈ చిత్రాన్ని ఎవరు చిత్రీకరించారంటే జేమ్స్ రేనెల్. 1782లో జేమ్స్ రేనెల్ చే చిత్రీకరించబడిన మొదటి పటపు ముఖ చిత్రం 1782లో జేమ్స్ రేనెల్ చే చిత్రీకరించడం జరిగింది. జేమ్స్ రేనెల్ ఏం చిత్రీకరించారు? బ్రాహ్మణులు బ్రిటానియాకు శాస్త్రాలు ఇస్తున్నట్టు ఒక చిత్రాన్ని చిత్రీకరించడం జరిగింది. అయితే ఇంకా దాని గురించి చెప్పాలంటే భారతదేశపు మ్యాప్ల తయారు చేయమని రాబర్ట్ క్లైవ్ రేనెల్ను అడిగారు. ఆంగ్లేయులు భారతదేశాన్ని ఆక్రమించడానికి, ఆధిక్యత ప్రదర్శించడానికి మ్యాపులు అవసరమని రేనెల్ భావించాడు. సో ఆ బొమ్మలో భారతీయులు పురాతన భారతీయ గ్రంథాలను ఉద్దేశపూర్వకంగా బ్రిటిష్ వారికి అప్పచెప్తున్నట్లుగా చిత్రీకరించడం జరిగింది. సో బ్రిటిష్ ఆధిపత్యానికి చిహ్నంగా భారతీయ సంస్కృతిని కాపాడవలసినదిగా మనమే బ్రిటిష్ వారిని కోరినట్లుగా ఈ చిత్రాన్ని ఉద్దేశించి గీయడం జరిగింది. అంటే ఇక్కడ చూడండి, 3 పాయింట్స్ రైస్ చేయడం జరిగింది. ఈ చిత్రంతో ఏమిచ్చారు? బ్రాహ్మణులు బ్రిటానియాకు శాస్త్రాలు, మన శాస్త్రాలన్నీ అప్పచెప్తున్నట్టు ఒకటి. అలాగే సెకండ్ వన్, పురాతన భారతీయ గ్రంథాలను ఉద్దేశపూర్వకంగా మనమే వాళ్ళకి ఇస్తున్నట్లు. అలాగే నెక్స్ట్, బ్రిటిష్ ఆధిపత్యానికి చిహ్నంగా భారతీయ సంస్కృతిని కాపాడమని మనమే వారిని కోరినట్లుగా ఈ చిత్రాన్ని చిత్రీకరించడం జరిగింది. ఇది ఎవరు చిత్రీకరించారంటే జేమ్స్ రేనెల్. ఎప్పుడు? 1782లో. అలాగే నెక్స్ట్ సెకండ్ చిత్రం ఒకసారి చూడండి. ఈ సెకండ్ చిత్రంలో ఇది లిప్టన్స్ టీ వాళ్ళు ప్రకటించినటువంటి ప్రచురణ అనమాట. సో లిప్టన్ టీ వాళ్ళు ఏమని ప్రచురించారంటే ప్రకటనల అభిరుచిని పెంపొందిస్తాయి, అంటే యాడ్స్ అనేవి అభిరుచిని పెంపొందిస్తాయి అని వారి యొక్క ఉద్దేశము. అందుకని ఈ ప్రకటనని చిత్రీకరించడం జరిగింది. ఈ ప్రకటన లిప్టన్స్ టీ అనే ప్రకటనను వర్ణించడం జరిగింది. ఏంటి ఈ లిప్టన్ టీ? ఎప్పుడు? 1922లో లిప్టన్ టీ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా టీ యొక్క హుందాతనాన్ని తెలియజేస్తుంది. ఈ లిప్టన్ టీ యొక్క ప్రకటన. మనకి అందరి అభిప్రాయం ఏంటంటే బ్రిటిష్ వారు మనకి టీని పరిచయం చేశారని. చూడండి, అలాగే డ్యూక్ ఆఫ్ కానాట్ బెడ్దు, ఇంకా ఇక్కడ చూడండి, ఈ చిత్రంలో ఏం కనిపిస్తుంది? భారతీయ కోటల యొక్క బయటి గోడను చూడవచ్చు. ఈ ముందు వైపు ఏముంది? డ్యూక్ ఆఫ్ కానాట్ బిరుదు పొందినటువంటి బ్రిటన్ విక్టోరియా మహారాణి యొక్క 3వ కుమారుడు గుర్రం మీద కూర్చొని ఉన్నాడు అనమాట. ఈ ప్రకటనలో, లిప్టన్స్ టీ ప్రకటనలో గుర్రంపై కూర్చున్న వ్యక్తి ఎవరు? డ్యూక్ ఆఫ్
కానట్ బిరుదు పొందినటువంటి బ్రిటన్ విక్టోరియా మహారాణి యొక్క 3వ కుమారుడు. ఓకే, ఈ ప్రకటనకు సంబంధించి ఇది విషయం. అలాగే చరిత్ర. అసలు చరిత్ర అంటే ఒకప్పుడు యుద్ధాలు, గొప్ప గొప్ప సంఘటనల వివరణ అని అనుకునేవాళ్ళం. పరిపాలకులు, వారి విధి విధానాలకు సంబంధించినదిగా ఉండేది. ఏ రాజు ఎప్పుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు, ఎప్పుడు వివాహం చేసుకున్నాడు, ఏ సంవత్సరంలో సంతానం కన్నాడు, ఏ సంవత్సరంలో యుద్ధం చేశాడు, ఏ సంవత్సరంలో చనిపోయాడు, ఏ సంవత్సరంలో అతని వారసులు రాజయ్యాడు మొదలైన విషయాలన్నీ చరిత్రకారులు వ్రాసేవారు. ఇలాంటి సంఘటనలకు ప్రత్యేకమైన తేదీలను నిర్ణయించవచ్చు. ఇలాంటి చరిత్రలలో తేదీలపై వాదోపవాదాలు ముఖ్యమైనవిగా ఉంటూ ఉన్నాయి. సో గత 2 సంవత్సరాల చరిత్ర, అది ఇంతకుముందు చరిత్ర ఈ విధంగా ఉండేది, రాజులకు సంబంధించి, యుద్ధాలకు సంబంధించి. కానీ గత 2 సంవత్సరాలకు సంబంధించి చరిత్ర పాఠ్యపుస్తకాలు ఏ విధంగా వాటిని చూస్తే ఎలా ఉన్నాయంటే, చరిత్రకారులు తేదీలే కాక అనేక ఇతర సమస్యల గురించి ప్రస్తావించారు. ప్రజల జీవనోపాధిని ఎలా సంపాదించారు, ప్రజలు ఏమి ఉత్పత్తి చేశారు, ఏం తిన్నారు, నగరాలు ఎలా అభివృద్ధి చెందాయి, మార్కెట్లు ఎలా ఆవిర్భవించాయి, రాజ్యాలు ఎలా ఏర్పడ్డాయి, నూతన భావనలు ఎలా వ్యాపించాయి, సంస్కృతులు, సమాజాలు ఎలా మార్పు చెందాయి వంటి అంశాలపై దృష్టి సాధించడం జరిగింది. ఇది ప్రజెంట్ మన టెక్స్ట్ బుక్లలోని అంశాలు. ఇంతకుముందు టెక్స్ట్ బుక్లలోనే ఉన్నటువంటి అంశాలు ఇవి. ఓకే, వాటికి డిఫరెన్సెస్ చూసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ తేదీలో అని రైస్ చేశారు, దీనికి సంబంధించి నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.